Hello everyone, Tinglish teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. ఈరోజు కూడా మీ అందరి కోసం మరొక మంచి వీడియోని మొదలు పెట్టబోయే ముందు వీడియో డిస్క్రిప్షన్ లో మీ అందరికీ ఉపయోగపడే మంచి ప్రొడక్ట్స్ ని ట్యాగ్ చేశాను. అవి నచ్చితే తప్పకుండా లింక్స్ క్లిక్ చేసి పర్చేస్ చేసేయండి. ఇప్పుడైతే ఈ వీడియోలో ఈటింగ్ లేదా తినడం అనే పదానికి సంబంధించిన సెంటెన్సెస్ ని ఇంగ్లీష్ లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో చాలా క్లియర్ గా ఎగ్జాంపుల్స్ తో సహా చెప్పడం జరిగింది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్ని కూడా మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి ఆన్సర్స్ ని చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే పూజ లేదా అర్చన. ఈ పదాన్ని మనం ఇంగ్లీష్ లో ప్రేయర్ ఆర్ వర్షిప్ ఈ విధంగా చెప్తాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఇస్ కొత్త బట్టలు కొంటూనే ఉంటావా? ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో డూ యూ కీప్ బయింగ్ న్యూ క్లోత్స్ ఆల్ ద టైమ్ ఈ విధంగా అడుగుతాం. ఇప్పుడైతే ఈ వీడియోలో మీకోసం 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఇస్ పర్వాలేదు. ఇది చాలా సందర్భాల్లోనే అంటూ ఉంటాం కదా, సో దీన్ని ఇంగ్లీష్ లో ఏ విధంగా చెప్తాం? What do we call this in English? Let me know in the comments. Now the second question is అలా ఎంతసేపు అరుస్తావో అరువు. ఈ పదాన్ని ఇంగ్లీష్ లో ఏ విధంగా చెప్తారో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని మొదలు పెట్టేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెంటెన్స్ నెంబర్ 1 is అలా కూర్చుని తింటే లావైపోతావు. ఎవరైనా ఎక్కువగా తింటూ ఉన్నప్పుడు ఇలా చెప్తూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్ లో if you sit and eat like that you will become fat. If you sit and eat like that, you will become fat. ఈ విధంగా చెప్తాం. You will become fat అంటే నువ్వు లావ్ అవుతావు అని. అదే నువ్వు ఏ పని చేయకుండా ఎందుకలా కూర్చుంటున్నావు ఇలా అడగాలనుకుంటే Why are you sitting like that without doing any work? Why are you sitting like that without doing any work? ఈ విధంగా అడుగుతాం. అదే ఈ మధ్య నేను ఎక్కువగా తింటున్నాను, అలాగే తక్కువగా పనిచేస్తున్నాను, అందుకే లావయ్యాను లేదా అందుకే లావైపోయాను ఇలా చెప్పాలనుకుంటే These days I am eating a lot and working less, that is why I became fat. These days or lately I am eating a lot and working less, that is why I became fat. ఈ విధంగా చెప్తాం. Lately I am eating a lot and working less అంటే ఈ మధ్య నేను ఎక్కువగా తింటున్నాను, అలాగే తక్కువగా పనిచేస్తున్నాను అని. సెంటెన్స్ నెంబర్ 2 is తినడమే కాదు పనులు కూడా చెయ్యి. ఇలా కూడా చాలా సార్లు అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్ లో You should not only eat but also do some work. You should not only eat but also do some work. ఈ విధంగా చెప్తాం. Not only eating but also working అంటే తినడమే కాదు పని కూడా చెయ్యాలి అని. అదే నేను నిన్ను ఎప్పుడు చూసినా సరే నువ్వు తింటూనే ఉంటున్నావు ఇలా చెప్పాలనుకుంటే Whenever I see you, you're always eating. Whenever I see you, you are always eating. ఈ విధంగా చెప్తాం. Whenever I see you అంటే నేను నిన్ను చూసినప్పుడల్లా అని. Another example is I really don't understand how you are eating like that. I really don't understand how you are eating like that అంటే నువ్వు అలా ఎలా తింటున్నావో నాకు అస్సలు అర్థం కావడం లేదు అని. సెంటెన్స్ నెంబర్ 3 is తినడానికే బతుకుతున్నట్లు చేయకు. ఎవరైనా అదే పనిగా తింటూ ఉన్నప్పుడు ఈ డైలాగ్స్ అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్ లో Don't do as if you are living only to eat. Don't do as if you are living only to eat. ఈ విధంగా చెప్తాం. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ is From his words I understood that he is a glutton. From his words I understood that he is a glutton అంటే అతని మాటలు చూస్తే అతను ఒక తిండిబోతు అని నాకు అర్థమైంది అని. గ్లటన్ అంటే తిండిబోతు అని. Another example is I am not living to eat, I am eating to live. I am not living to eat, I am eating to live అంటే నేను తినడానికి బతకడం లేదు, బతకడానికి తింటున్నాను అని. సెంటెన్స్ నెంబర్ 4 is ఏదేమైనా టైంకి తినాల్సిందే. ఇలా కూడా చెప్తూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్ లో Anyway you have to eat on time. Anyway you have to eat on time or we have to eat on time. ఈ విధంగా చెప్తాం. Anyway అంటే ఏదేమైనా లేదా ఎలాగైనా అని. అదే నువ్వు ఇప్పుడు టైంకి తినకపోయినట్లయితే తర్వాత చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి లేదా చాలా సమస్యలు వస్తాయి ఇలా చెప్పాలనుకుంటే If you don't eat on time now, many problems will come later.
If you don't eat on time now, many problems will come later. ఈ విధంగా చెప్తాం. Another example is, you can earn back lost money, but once health is lost, it never comes back. You can earn back lost money, but once health is lost, it never comes back. అంటే డబ్బులు పోతే మళ్ళీ తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ ఒక్కసారి ఆరోగ్యం పాడైతే అది మళ్ళీ వెనక్కి తిరిగి రాదు అని. సెంటెన్స్ నెంబర్ 5 is, నాకు అస్సలు తినాలనిపించడం లేదు. ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో I don't feel like eating at all. I don't feel like eating at all. ఈ విధంగా చెప్తాం. అదే నీకు తినాలనిపిస్తే నువ్వు తిను, కానీ నన్ను విసిగించకు లేదా నన్ను ఇబ్బంది పెట్టకు. ఇలా చెప్పాలనుకుంటే, if you feel like eating then eat, but don't bother me. If you feel like eating then eat, but don't bother me. ఈ విధంగా చెప్తాం. Another example is, I don't like sweets at all, so don't ask me to eat them again. I don't like sweets at all, so don't ask me to eat them again. అంటే నాకు స్వీట్స్ అంటే అస్సలు ఇష్టం ఉండదు, కాబట్టి నన్ను తినమని నువ్వు మళ్ళీ అడగొద్దు అని. సెంటెన్స్ నెంబర్ 6 is, నేను కారం ఎక్కువగా తినలేను. ఇలా కూడా అనుకుంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో I can't eat too much spicy food. I can't eat too much spicy food. ఈ విధంగా చెప్తాం. too much spicy food అంటే బాగా ఎక్కువ కారంగా ఉండే ఆహారం అని. అదే నేను స్వీట్స్ అయితే తింటాను, కానీ ఎక్కువగా స్పైసీగా ఉండే ఫుడ్ని అస్సలు తినలేను. ఇలా చెప్పాలనుకుంటే, I eat sweets, but if something is too spicy, I can't eat it at all. I eat sweets, but if something is too spicy, I can't eat it at all. ఈ విధంగా చెప్తాం. if something is too spicy అంటే ఏదైనా సరే ఎక్కువగా కారంగా ఉంటే అని. Another example is, I don't like sweets at all. I prefer spicy food. I don't like sweets at all. I prefer spicy food. అంటే నాకు స్వీట్స్ అంటే అస్సలు ఇష్టం ఉండదు, నాకు స్పైసీ ఫుడ్ లేదా కారంగా ఉండే ఆహారం అంటేనే ఎక్కువగా ఇష్టం అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈస్, ఏదో ఒకటి త్వరగా ఇవ్వు తింటాను. ఆకలిగా ఉన్నప్పుడు ఇలా అడుగుతూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో గివ్ మీ సంథింగ్ క్విక్లీ, ఐ విల్ ఈట్ ఇట్. గివ్ మీ సంథింగ్ క్విక్లీ, ఐ విల్ ఈట్ ఇట్. ఈ విధంగా చెప్తాం. అదే నేను ఇప్పుడే బయట నుండి వచ్చాను, కాబట్టి నాకు ఆకలిగా ఉంది, ఏదైనా తినడానికి ఇవ్వు, లేదా తినడానికి నాకు ఏదైనా కావాలి. ఇలా చెప్పాలనుకుంటే, I just came from outside, that's why I am hungry. I need to eat something. I just came from outside, that's why I am hungry. I need to eat something. ఈ విధంగా చెప్తాం. Another example is, how were you able to stay for so long without eating anything? How were you able to stay for so long without eating anything? అంటే ఇంతసేపు నువ్వు ఏమీ తినకుండా ఎలా ఉండగలిగావు అని. Now the last sentence is, ఏమీ తినకపోతే నీరసం వస్తుంది. ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో if you don't eat anything you will feel weak. If you don't eat anything you will feel weak. ఈ విధంగా చెప్తాం. అదే నేను ఏది ఇచ్చినా సరే నువ్వు వద్దు అని ఎందుకు చెప్తున్నావు. ఇలా చెప్పాలనుకుంటే, why are you saying no to whatever I give you? Why are you saying no to whatever I give you? ఈ విధంగా అడుగుతాం. Another example is, if you say no again, I won't give you anything anymore. If you say no again, I won't give you anything anymore. అంటే నువ్వు మళ్ళీ వద్దు అని చెప్తే నేను నీకు ఇంకా ఏది ఇవ్వను అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with the useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye bye.